ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న, జై కేటీఆర్ అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. రామన్న మాట్లాడే ముందు కేఎన్ రెడ్డి గారు మన డివిజన్లో ముఖ్య నాయకుడు, వారి సతీమణి లలితారెడ్డి గారు, ఆమె బాగా చదువుకున్న ఆమె, వారు రాజకీయాల్లో నేను కూడా వారితో పాటు పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రామన్న చేతుల మీదుగా కండవ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. లలితారెడ్డి గారిని, కేఎన్ రెడ్డి గారిని రండి. కండువ ఆమె కనిపించ వద్దులే, వద్దు వద్దు అది ఇప్పుడు ఒక్క నిమిషం చలో కానీ వద్దమ్మా వద్దులే. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. జై తెలంగాణ. కరెక్ట్గా ఆకలి అయ్యేటప్పుడు నాకు మైక్ ఇచ్చారు. పేరు పేరున అందరికీ నమస్కారం. మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ములందరికీ, రేమత్ నగర్లోని ప్రతి కాలనీ నుండి, ప్రతి బస్తీ నుండి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా మీ అందరి మనసు గెలుచుకున్న గోపన్న ఆత్మ శాంతించాలి అంటే, గోపన్న ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో అక్కడ ఆయన తృప్తిగా ఉండాలంటే, ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టయితే. దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవీంద్రన్న గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీ వినయ్ భాస్కర్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గోపీనాథ్ గారికి ఆప్తులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు, ఇంకొక 20 ఏళ్ళనో 50 ఏళ్ళనో 20 साल या 50 साल जब तक है तब तक साथ है మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే మా భాయ్ సాబ్ ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే రామగుండం శ్రీ కోరుకంటి చందర్ గారు, అట్లాగే రామగుండంలో మరొక ముఖ్యమైన నాయకుడు అన్న కౌశిక హరి గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు, మరొక ఆడబిడ్డ వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య గారు, యూసుఫ్గూడలో మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కార్పొరేటర్ గారు. అందరు పోయినరా లగ్గానికి లేదా?